గ్రామ పంచాయతీ పనులకు బిల్లులు చెల్లించాలి. 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీ సర్పంచుల హయాంలో తమ గ్రామాల్లో పూర్తి చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల మాజీ సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల క్రితం మండలంలో పలు గ్రామాలకు సర్పంచులుగా ఎన్నికైన తమ హయాంలో చేపట్టిన పనులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, లక్షలాది రూపాయలు ఇవ్వలేదని, అనేక మంది సర్పంచులు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమకు రావాల్సిన బిల్లులపై అప్పటి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు అధికారులకు కూడా తమ సమస్యను విన్నవించుకున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, బిల్లును విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం తమ బాధలు గుర్తించి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెల్లానారాయణ, ఉపాధ్యక్షుడు గట్టా మల్లారెడ్డి, ముగులయ్య, చింతల శ్రీలత, అనసూయ, రాధ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో చాలా మంది సర్పంచులకు 5 నుంచి 20-25 వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మరి మేము పదవీ కాలం కూడా పూర్తి కొన్ని చిన్న గ్రామ పంచాయతీలకు బాగా ఇబ్బంది ఉంది. దానికి ట్రాక్టర్ భారంగా పెట్టి ఆ యొక్క ట్రాక్టర్ కూడా మేము 3 నెలలకు ఒకసారి వాటికి కిస్తీలు కట్టుకుంటూ కట్టని ఏడులా, ఎందుకంటే గ్రామ పంచాయతీ డబ్బులు లేవు కాబట్టి కట్టని ఏడులా ఆ బ్యాంకు వారు ఎప్పుడు కానీ మీకు ఓవర్డ్యూ ఉందని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లాంటి డబ్బులు వేయకపోతే మేము ఎట్లా భరిస్తాము? ఈ బాధ ఎస్ఎఫ్సి అవి కొద్దిగా అప్పుడప్పుడు వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దేనికైనా పారిశుద్ధ్యం ఇప్పుడు ఎందుకంటే కొన్ని విధానాలు ఏంటంటే చిన్న మోటార్ కాలిపోయినా ఏది కాలిపోయినా ఊళ్ళో ఏ సమస్యలు సర్పంచ్ పోతాడు. సర్పంచ్ హక్కులను కాలు రాసి మొత్తం సర్పంచ్కి ఏం లేకుండా చేసి ఈ విధంగా చేసేందుకు చాలా బాధపడుతున్నాం.